డిఫెన్స్లో ఇండియా రోజురోజుకు ముందుకు దూసుకువెళ్తుంది. రక్షణ వ్యవస్థలో కొత్త ఆయుధాలను బరిలోకి దింపుతున్నారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మన ఇండియాలో తయారు చేసిన ఎన్నో అధునాతన క్షిపణులను, ఫైటర్ జెట్లను, డ్రోన్లను ఉపయోగించారు. ఇప్పుడు ఇదే తరహాలో దేశ రక్షణ కోసం భారత్ మరో కీలక అడుగును ముందుకు వేస్తోంది. శత్రు దేశాలు భయపడే విధంగా హైపర్సోనిక్ క్షిపణి టెక్నాలజీపై ప్రయోగాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే డిఆర్డీఓ ఇండియన్ టెక్నాలజీతో రూపొందిస్తున్న హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ప్రాజెక్ట్ ధ్వని పరీక్షలను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో దడ పుట్టించిన బ్రహ్మోస్ కంటే ఈ ధ్వని భయానకంగా పనిచేస్తాయని అంటున్నారు నిపుణులు. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అత్యంత వేగంగా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎంత దూరంగా ఉన్న లక్ష్యాలను కూడా కేవలం నిమిషాల వ్యవధిలో ఛేదించగలవు. మినిమం సౌండ్ స్పీడ్ కంటే కూడా 6 రేట్ల కంటే అధిక వేగంతో ముందుకు దూసుకొని వెళ్తాయి. సుమారు గంటకు 7,000 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించగలవు. 1,500 నుండి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదని అంచనా వేస్తున్నారు. హెచ్జీవీ పరీక్షలను డిఆర్డీఓ ఇప్పుడు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎయిర్ ఫ్రేమ్ ఏరోడైనమిక్స్, థర్మల్ మేనేజ్మెంట్, స్క్రామ్జెట్ ఇంజన్, గైడెన్స్ వ్యవస్థకు సంబంధించిన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ ఏడాది చివరి నాటికి ధ్వని పూర్తి స్థాయి పరీక్షలు జరిపేందుకు డిఆర్డీఓ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దాంతో హైపర్సోనిక్ టెక్నాలజీని సొంతం చేసుకున్న అగ్రరాజ్యాల నడుమ భారత్ నిలువనుంది. Thank you.